హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ వీక్ రిలీజ్ అయిన కంగువా అండ్ మట్కా సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోయాయి. అసలు రెండు సినిమాలకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దామా? మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ కంగువాతో స్టార్ట్ చేస్తే మూవీ ప్రమోషన్స్ కోసం టీమ్ చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. శివ గారు కూడా మూవీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతాయని చెప్పారు. కట్ చేస్తే మూవీలో ఫ్రెష్నెస్ గానీ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే గానీ, ఒక కొత్త కాన్సెప్ట్ గానీ ఏదీ లేదు. ఇది ఒక పాన్ ఇండియా, అది కూడా బిగ్ స్టార్ కాస్ట్ తో డెవలప్ అయింది. అలాంటిది మూవీ స్టార్టింగ్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ కట్స్ వరకు మూవీలో ఏదో కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త వరల్డ్ బిల్డింగ్ ఉండబోతుంది అన్నట్టు శివ గారు చూపించారు. మొత్తానికి సినిమా చూశాక అసలు దేనికోసం ఈ సినిమా తీశారు అన్నట్టు ఉంది. మూవీలో హై వచ్చే సీన్స్ ఒక 2-3 ఉన్నాయి. వాటిని పక్కన పెడితే యాజ్ యూజువల్ శివ గారు వీకెస్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. స్క్రీన్ ప్లే కూడా డల్ గానే ఉంది. ఇంకా డిఎస్పీ మ్యూజిక్ స్టార్టింగ్ బానే ఉంది. ఇంకా మూవీ అలా కంటిన్యూ అవుతున్న కొద్దీ డిఎస్పీ బీజిఎం లౌడ్ గా ఉంది, కానీ ఇరిటేటింగ్ వేలో ఉంది. కొన్ని చోట్ల రిపీటెడ్ బీజిఎం వినిపిస్తూ ఉంటది. అసలు సూర్య ఈ స్క్రిప్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలియదు, కానీ తన క్యారెక్టర్ కోసం మాత్రం ప్రాణం పెట్టేశారు. 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, 2 షేడ్స్ లోని కుమ్మేశారు. ఇంకా బాబీ డియోల్ క్యారెక్టర్ అయితే ఇంపాక్ట్ ఇవ్వలేదు. కార్తిక్ క్యామియో కూడా ఏదో పర్లేదు అని చెప్పుకోవచ్చు, అంతే. సో ఓవరాల్ బిలో యావరేజ్ ఉంటది మూవీ. పర్టికులర్లీ విఎఫ్ఎక్స్ షాట్స్ అండ్ కెమెరా వర్క్ బాగుంది. ఇంకా నెక్స్ట్ మట్కా. వరుణ్ తేజ్ గారు తన లాస్ట్ ఫ్యూ ఫిల్మ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో చాలా వీక్ అయ్యారు. ఇప్పుడు ఈ మూవీతో కూడా సేమ్ వేలో వీకెస్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనే చెప్పాలి. మూవీ అయితే చాలా వీక్ గా ఉంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం వేస్టెడ్. ఇందులో కూడా వరుణ్ తేజ్ గారు సేవియర్. ఇంకా తన క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేశారు. డిఫరెంట్ షేడ్స్ లో బాగా పర్ఫార్మ్ చేశారు, కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా బోర్డ్ అండ్ రొటీన్ గా ఉన్నాయి. జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా మూవీని సేవ్ చేయలేకపోయింది. మూవీలో స్టార్టింగ్ పోర్షన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా స్లో పేస్ లో మూవీ వెళ్తూ ఇంకా అలా వీక్ గానే మూవీ ఎండ్ అయింది. మరి ఇలా ఈ 2 మూవీస్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు. సో మూవీ లవర్స్ కూడా ఈ మూవీని మాక్సిమం స్కిప్ చేస్తున్నారు. దివాళీకి రిలీజ్ అయిన 3 సినిమాలే థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతున్నాయి. ఆల్రెడీ కిరణ్ అబ్బవరం గారు కా మూవీ 50 crores మార్క్ దాటింది. ఈ మూవీ ప్యూర్ బ్లాక్ బస్టర్ అయింది. దుల్కర్ సల్మాన్ గారి లక్కీ భాస్కర్ 100 crores మార్క్ దాటింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా శివకార్తికేయన్ గారి అమరన్ మూవీ 200 crores మార్క్ దాటేసింది. ఇలా ఇంకా ఈ మంత్ ఎండ్ వరకు ఈ మూవీస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయి. ఆ తర్వాత పుష్పరాజ్ ఛార్జ్ తీసుకుంటాడు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందు చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.